Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So 8th class and next chapter conservation of plants and animals. So in this video we are discussing about conservation of plants and animals. So it's a 7th chapter, conservation. So it's a very important topic of our examination, conservation of plants and animals. So what is the definition of conservation? So conservation means ఏంటంటే సంరక్షణ. సో కన్జర్వేషన్ అంటే ఏంటి? సంరక్షణ. వేటిని సంరక్షిస్తున్నామంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో వీటిని సంరక్షించేటటువంటి ప్రొసీజర్ లేక ప్రాసెస్ ని ఏమనిపిస్తున్నామంటే కన్జర్వేషన్. దట్ ఈస్ కాల్డ్ కన్జర్వేషన్. సో సంరక్షణ. సో వేటిని సంరక్షిస్తున్నామంటే సో ఇందులో ఎస్పెషల్లీ మనం మొక్కలని సో మరియు జంతువుల్ని, సో మొక్కల్ని జంతువుల్ని మనం సంరక్షిస్తున్నాం. సో దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే సంరక్షణ, కన్జర్వేషన్. దట్ ఈస్ కాల్డ్ కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో దట్ ఈస్ ద మెయిన్ టైటిల్ ఆఫ్ 7th చాప్టర్, కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ఈ కన్జర్వేషన్ లో ఏమేమి ఉన్నాయి, సో ప్లాంట్స్ ని ఏ విధంగా కన్జర్వేషన్ చేస్తాం, అనిమల్స్ ని ఏ విధంగా కన్జర్వేషన్ చేస్తామని సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ deforestation. So deforestation. So what is mean by deforestation? అడవులను నరికి వేసేటటువంటి ప్రాసెస్ ని గాని లేదా అడవులను నిర్మూలించేటటువంటి పద్ధతిని గాని deforestation అంటున్నాం. సో deforestation అంటే సో deforestation అడవులు నరికివేత. అడవులను నరికి వేయడం. సో ఇది మనకి ఏంటంటే డిఫారెస్టేషన్ అంటాం, లేదా అడవులను నిర్మూలించుట లేదా నాశనం చేయుట, ఇలాంటి వర్డ్స్ మనం తీసుకొచ్చి డిఫారెస్టేషన్. సో పూర్తిగా కంప్లీట్ గా అడవులని రిమూవ్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఏమంటామంటే డిఫారెస్టేషన్ అంటాం. The clearing of forest and using the land for other purpose is called as deforestation. That's it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్, సో ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటినీ మనము సో రిమూవ్ చేసేసి ఈ ల్యాండ్ ని వీఆర్ యూటిలైజింగ్ దిస్ ల్యాండ్ ఫర్ అదర్ పర్పస్. అంటే వేరే వాటి కోసం మనం ఈ ల్యాండ్ ని, కంప్లీట్ ల్యాండ్ ని యూటిలైజ్ చేసుకుంటే సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే డిఫారెస్టేషన్. దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. ద క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఉన్నటువంటి పర్టికులర్ ల్యాండ్ లో ఉన్నటువంటి కంప్లీట్ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసి యూజింగ్ ద ల్యాండ్ అంటే ఈ ల్యాండ్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం వేటికంటే అదర్ పర్పస్ ఈజ్ కాల్డ్ as deforestation. So that is the definition of deforestation. So what is the definition of deforestation? The clearing of forest and using the land for other purpose. So for other purpose is called deforestation. So దాన్ని deforestation అంటున్నాం. So the causes for deforestation. The causes for deforestation. అసలు deforestation జరగడానికి కాజెస్ ఏంటి? సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్? సో డిఫారెస్టేషన్ లో జరిగేటటువంటి కాజెస్ ఏంటి? ద కాజెస్ ఫర్ డిఫారెస్టేషన్, కారణాలు, డిఫారెస్టేషన్ జరగడానికి ఎదురయ్యేటటువంటి కారణాలు ఏంటి అంటే సో వీటిలో మనం కొన్ని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే సో procuring land for the cultivation. Procuring land for cultivation. So this is the first one. అంటే సో కల్టివేషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి అక్కడ మనం క్రాప్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాటిని కానీ డెవలప్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ద కల్టివేషన్. అంటే ఉన్నటువంటి ల్యాండ్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి ల్యాండ్ మొత్తాన్ని క్లియర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద పిక్చర్ షోస్ ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ద కల్టివేషన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారు? రిమూవ్ చేసేస్తారు. ఇప్పుడు వీటిని అన్నిటినీ మొత్తాన్ని రిమూవ్ చేసేసి అక్కడ కల్టివేషన్ చేస్తాం. సో కల్టివేషన్ మీన్స్ వ్యవసాయం, అగ్రికల్చర్ డెవలప్ చేస్తాం. సో ఇలా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద డిఫారెస్టేషన్. అంటే కొన్ని సంవత్సరాలుగా డెవలప్ అయినటువంటి ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి అక్కడ మనం ఏదైనా క్రాప్స్ ని డెవలప్ చేసుకుంటే దాన్ని ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ద కల్టివేషన్ అంటాం. So deforestation, the first one is
procuring land for the cultivation. Next one, building houses, land, factories. అంటే సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసి సో అక్కడ ఏం చేస్తున్నాం, బిల్డింగ్స్ ఆఫ్ హౌసెస్, కంపెనీస్ కావచ్చు లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు లేదా హౌసెస్ కానీ డెవలప్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ ని రిమూవ్ చేసేస్తాం. సో అక్కడ ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేసి హౌసెస్ ని బిల్డప్ చేసుకుంటాం లేదా కన్స్ట్రక్షన్స్ జరుపుకుంటాం. అండ్ ఫ్యాక్టరీస్, అదే ప్లేస్ లో ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ని కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాం. సో ఇలా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ఇలాంటి డెవలప్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి, ఐ మీన్ ప్లాంట్ స్పీసీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ బిల్డింగ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్. నెక్స్ట్ వన్, యూజింగ్ వుడ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఆర్ మేకింగ్ ఫర్నిచర్ ఎక్సెట్రా. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అంటే ఒకటి మనం ఏం చేస్తున్నాం, కల్టివేషన్ కోసం ల్యాండ్ ని తీసుకుంటున్నాం, అది అట్ ది సేమ్ టైం సో వీఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ వీఆర్ కన్స్ట్రక్ట్ ద ఫ్యాక్టరీస్, సో బిల్డింగ్ హౌసెస్ వీటిని బిల్డప్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ ని రిమూవ్ చేస్తున్నాం. అదర్ సైడ్ సో ల్యాండ్ ని మాత్రమే కాదు, నాట్ ఓన్లీ దట్ ద ప్లాంట్ స్పీసీస్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా, అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ ని కూడా వాడేసుకుంటున్నాం. అంటే దేనికోసం వాడుతున్నాం అంటే మనం ఇంట్లో వాడేటటువంటి ఫర్నిచర్, టేబుల్స్ కావచ్చు, తర్వాత విండోస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఇలాంటి వాటి కోసం సో ఫర్నిచర్ అంటున్నాం. సో ఆ ఫర్నిచర్ కోసం వుడ్ ని మొత్తం మనం తీసుకునేస్తున్నాం. సో అలా కాకుండా ఇంకా ఎలా అంటే యూజింగ్ వుడ్ యాజ్ ఎ ఫ్యూయల్, అంటే మనం వాడేటటువంటి కలప, సో ఇంట్లో మనము పొయ్యిలు మండించడానికి కట్టెలు వాడుతుంటాం కదా, ఇలా ఫ్యూయల్ కోసం కూడా మనం ఏం చేస్తున్నాము అంటే సో వుడ్ ని కలెక్ట్ చేసుకుంటాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీలో సో ఫైర్ కోసం ఏం చేస్తున్నారు అంటే వుడ్ ని తీసుకుంటారు. సో ఇలా వుడ్ ని తీసుకొని మనం ఏం చేస్తున్నాం, ఫ్యూయల్ కోసం, తర్వాత అట్ ది సేమ్ టైం మేకింగ్ ఆఫ్ ఫర్నిచర్స్ ప్రిపేర్ చేయడానికి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే వుడ్ ని వాడుకుంటున్నాం. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో procuring land for the cultivation, building houses and factories, using wood as a fuel, making of a furniture. So the natural causes of deforestation are forest fires and droughts. So ఇవన్నీ కూడా ఏంటంటే మనం పైన చెప్పుకున్నటువంటి 3 varieties of procuring land for the cultivation, building houses and factories, using wood as a fuel or making of a furniture. So not only that, so these are the artificial deforestation. ఈ మూడు కూడా ఏంటంటే artificial deforestation procedure లో జరుగుతాయి. అంటే ఐ మీన్ సో ఎక్విప్మెంట్స్ కానీ లేదా మిషనరీస్ కానీ లేకపోతే హ్యూమన్స్ కానీ యూజ్ చేసి డిఫారెస్టేషన్ చేసే ప్రాసెస్. బట్ ద న్యాచురల్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ అంటే ఎటువంటి ప్రమేయం లేకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా న్యాచురల్ గా జరిగేటటువంటి డిఫారెస్టేషన్ లో ఏంటి అంటే ద ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఏంటి, అడవులలో మంటలు ఏర్పడడం. సో అనుకోకుండా మంట ఏర్పడి మొత్తం అడవి మొత్తం కాలిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్సో కాల్ ద న్యాచురల్ డిఫారెస్టేషన్, అంటే న్యాచురల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. నాట్ ఓన్లీ దట్, another one is డ్రాట్స్ అంటే ఏంటంటే కరువు ఏర్పడడం వల్ల, అంటే వాటర్ సోర్స్ లేనప్పుడు ఏమవుతుందంటే అడవి మొత్తం ఎండిపోతుంది. ఇలా ఎండిపోయినప్పుడు మొక్కలన్నీ కూడా చనిపోతాయి. సో దీని వల్ల కూడా ఏమవుతుంది, ఫారెస్ట్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద న్యాచురల్ డ్యామేజ్ ఆర్ న్యాచురల్ డిఫారెస్టేషన్. సో న్యాచురల్ డిఫారెస్టేషన్ లో మనకి 2 ఉన్నాయి, ఒకటి వచ్చి ఫారెస్ట్ ఫైర్స్, ఇంకొకటి వచ్చి డ్రాట్స్. సో ఈ రెండింటి వల్ల కూడా ఏంటంటే మనకి డిఫారెస్టేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మనము కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫారెస్టేషన్ మనం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో డెఫినేషన్ ఏంటి అంటే ద క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యూజింగ్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ద అదర్ పర్పస్ ఆఫ్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. సో దాన్ని డిఫారెస్టేషన్ అంటున్నాం. దీంట్లో ఏంటంటే మెయిన్ గా 3 కాజెస్ ఉన్నాయి. ఇవి 3 కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ కాజెస్. ఇంకొకటి 2 టైప్స్ ఏంటి అంటే న్యాచురల్ కాజెస్. సో ఆర్టిఫిషియల్ కాజెస్ లో ఏంటి, ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ద కల్టివేషన్. సో ల్యాండ్ ని కల్టివేషన్ కోసం వాడుకుంటాం అక్కడ. సో ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్ ని రిమూవ్ చేసేస్తాం. సెకండ్ వన్ ఏంటంటే బిల్డింగ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్, అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఫ్యాక్టరీస్ నిర్మించడానికి అడవులను నరికేస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి యూజింగ్ వుడ్ యాజ్ ఎ ఫ్యూయల్, అంటే వుడ్ ని ఫ్యూయల్ కోసం వాడుకుంటాం, అంటే సో మంట పదార్థంగా వాడుకుంటాం. నెక్స్ట్ మేకింగ్ ఫర్నిచర్, సో ఫర్నిచర్ ని ప్రిపేర్ చేయడానికి మనం వుడ్ ని యూజ్ చేస్తాం. సో ఈ రెండింటి వల్ల కూడా ఏంటి అంటే మనము సో డిఫారెస్టేషన్ వన్ ఆఫ్ ది కాజెస్. నెక్స్ట్ ఏంటంటే న్యాచురల్ కాజెస్ ఏవి అంటే ఫారెస్టేషన్, ఐ మీన్ డిఫారెస్టేషన్ లో వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్, అంటే అడవిలో మంటలు ఏర్పడడం వల్ల అడవి మొత్తం కాలిపోతుంది, అదొక న్యాచురల్. సో ఇంకొకటి ఏంటంటే డ్రాట్స్, అంటే ఎడారుల్లో ఐ మీన్ సో ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు, సో మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, నీరు లేనప్పుడు మొక్కలన్నీ చనిపోతుంటాయి. సో డ్రాట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు ఏంటంటే ఫారెస్ట్ అనేది లాస్ అవుతుంది, ఐ మీన్ ప్లాంట్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టాపిక్ అండ్ డిఫారెస్టేషన్, కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ఈ వీడియోలో మీకు సంబంధించి ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.